కాలుష్యం కేవలం దీపావళి రోజే గుర్తుకొస్తుందా? మన పండుగ మీదే ఈ దాడి ఎందుకు జరుగుతోంది? దీని వెనక ఉన్న ద్వంద్వనీతి, మన సాంప్రదాయం వెనక ఉన్న అద్భుతమైన శాస్త్రీయం రెండూ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఒకవైపు దీపావళి టపాసులపై నిషేధం విధిస్తుంటే, మరోవైపు అదే నెలలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో రైతులు 3.5 కోట్ల టన్నుల పంట వ్యర్థాలను తగలబెడుతుంటే ఎవరూ మాట్లాడరు. మన ప్రజాస్వామ్యానికి ఉన్న 4 స్తంభాలు శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ మరియు మీడియా అన్నీ కలిసి ఈ హిపోక్రసీని చూస్తూ మౌనంగా ఉంటాయి. ఆలోచించండి. న్యూ ఇయర్ వేడుకలకు టపాసులు కాల్చవచ్చు, క్రిస్మస్ కోసం వేల చెట్లను నరకవచ్చు, రాజకీయ నాయకులు గెలిచినప్పుడు బాణాసంచా కాల్చవచ్చు. అప్పుడు రాని కాలుష్యం, పర్యావరణ స్పృహ ఒక్క దీపావళి రోజే ఎందుకొస్తుంది? ఎందుకంటే వాళ్ల దృష్టిలో మిగతావన్నీ గాలిని శుద్ధి చేస్తాయి, ఒక్క దీపావళి మాత్రమే కాలుష్యాన్ని సృష్టిస్తుంది. ఈ ద్వంద్వనీతికి అసలు కారణం దీపావళికి టపాసులు ఎందుకు కాలుస్తామో మనలో చాలా మందికి తెలియకపోవడమే. ఇది కేవలం ఒక సంబరం కాదు, ఇదొక పవిత్రమైన సాంప్రదాయం. దీని వెనక మన పితృదేవతలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప రహస్యం ఉంది. దీపావళికి ముందు వచ్చే కాలాన్ని మహాలయ పక్షం లేదా శ్రాద్ధపక్షం అంటారు. ఈ సమయంలో మన పితృదేవతలు అంటే చనిపోయిన మన పూర్వీకులు మనల్ని చూడడానికి భూమి మీదకు వస్తారని మన నమ్మకం. మనం వాళ్లకు శ్రాద్ధ కర్మలు చేసి వారి ఆశీస్సులు తీసుకుంటాం. సరిగ్గా దీపావళి రోజున వారు తిరిగి తమ పితృలోకానికి ప్రయాణం మొదలు పెడతారు. కానీ చీకటిగా ఉండే ఆకాశంలో వారికి దారి ఎలా తెలుస్తుంది? అందుకే మన పూర్వీకులు ఒక అద్భుతమైన సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అదే ఉల్కాదానం లేదా ఆకాశ దీపం, అంటే ఆకాశంలోకి వెలుగును చూపించడం. మనం కాల్చే టపాసులు, చిచ్చుబుడ్లు, రాకెట్లు ఆకాశాన్ని వెలుగుతో నింపేస్తాయి. ఆ వెలుగులో మన పితృదేవతల దారి తప్పిపోకుండా సులభంగా తమ లోకానికి తిరిగి వెళ్లగలుగుతారు. ఇది మన శాస్త్రాల్లో, ముఖ్యంగా కార్తీక మహత్యం లాంటి పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. చూసారా? ఇది కేవలం పొల్యూషన్ చేసే పని కాదు, మన పితృదేవతలకు మనం కృతజ్ఞతతో దారి చూపించే ఒక గొప్ప సాంప్రదాయం. కానీ ఈ విషయం మనకే తెలియకపోవడం వల్ల ఎవరో వచ్చి సుప్రీంకోర్టులో ఇది కేవలం సంబరం అని చెబితే కోర్టులు కూడా దానిని నమ్మి బ్యాన్ విధించాయి. మన సాంప్రదాయాల గురించి మన అజ్ఞానమే మనకు శత్రువుగా మారింది. మన అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని మనల్ని అవమానించి మన పండుగలనే మన నుండి దూరం చేస్తున్నారు. వేకప్ ఇండియా! ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలి. మన సాంప్రదాయాల వెనుక ఉన్న సైన్స్ ను తెలుసుకుందాం. ఈ దీపావళికి టపాసులు ఎందుకు కాలుస్తున్నారో ఎవరైనా అడిగితే ఈ నిజమైన కారణం చెప్పండి. ఈ వీడియోను ప్రతి హిందువుకి షేర్ చేయండి. జై హింద్.